IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అంటే ఇంత కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి ఈసారి. ఏదో మొత్తాన్ని ఏదో జరిగింది, అంత దారుణంగా ఎందుకు వస్తాయిలే కానీ ఏదో చేశారు. అంటే ఏం జరిగిందంటారు? ఏదో చేసి ఉంటారు, ఓట్లు ఇది చేయడం, ఓట్లు క్యామ్లింగ్ చేయడం ఏదో చేసి ఉంటారు. చేయకపోతే మరి అంత దారుణంగా రాదు కదా. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. ఎందుకమ్మా హ్యాపీ? ఎందుకంటే ఎవరి వల్ల అయితే న్యాయం జరుగుతుందని ఆశించాము వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంకంత 5 సంవత్సరాలు కూడా నో డౌట్. అది చెప్పాను కదా, ఐఎమ్ హ్యాపీ అని, చాలా సంతోషంగా ఉంది. వచ్చింది. అవును, అభిప్రాయం దీని గురించి? ఆ కూటమి ప్రభుత్వం ఉంటే మనకి అభివృద్ధి బాగానే ఉంటుందని చెప్పేసి మా ఆలోచన. అంటే జగన్ గారు పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? కారణం ఏముంది, 5 సంవత్సరాల నుంచి జనం ఇసుకెత్తిపోయి ఒకేసారి వేసేసారు. అది అంటే మీ వరకు మీరు ఏ కారణం చేత, అంటే 1-2 కారణాలు కొట్టుకున్న మాకు ట్యాక్సీ ఫీల్డ్ 5 సంవత్సరాల నుంచి మా వ్యాపారం పోయింది. వ్యాపారం పోబట్టి ఇక మళ్ళీ మాకు అభివృద్ధి ఉండాలని చెప్పేసి దానికి వేసి ఓడిపోవటం కారణం ఏముంది, వాళ్ళు ప్రతీకార చర్య తీసుకున్నారు 5 సంవత్సరాల నుంచి. అది ఒకేసారి జనం అంతా కలిసి ఒకేసారి వేసారు, అందుకని ఇంత మెజార్టీతో ఆ పార్టీ రావడానికి కారణం. అంటే టీడీపీ పార్టీ ఇంత భారీ మెజార్టీతో గెలవడానికి కారణం అదే కారణం. ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రతీకార చర్యగా మొత్తం అంతా కలిపి ఇటే వేశారు. ఉద్యోగస్తులు కానీ, బయట ప్రజలు కానీ, ఇక డబ్బులు తీసుకున్న వాళ్ళు కానీ, లబ్ధి పొందిన వాళ్ళు కానీ అందరు కలిసి వేసేసారు. ఇది బట్టి అంత భారీ మెజార్టీ వచ్చింది. మరి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు సార్ రానున్న రోజులు? బాగానే ఉంటుందని అనుకుంటున్నాం మేము. అదే 12వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంది బాబు గారిది. అవును, 12వ తారీఖు నేను చూసాను. తర్వాత ఎలా ఉండొచ్చు అంటే ఇక అదే అంతా ఫ్యూచర్లో అంతా డెవలపింగ్ బాగుంటుందని చెప్పేసి మా ఆలోచన. కూటమి ప్రభుత్వం వచ్చింది ఏపీలో, నా అభిప్రాయం ఏంటంటే ఆయన గెలవకపోవటానికి కారణం ఏమి చేయలేదు. ఒకటి ఆరోగ్యశ్రీ పెట్టాడు, అది ఉపయోగం లేదు. ఒక లేని వాళ్ళకి పింఛన్ పెట్టాడు, అది తీసాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇస్తానన్నాడు, అది ఇవ్వలేదు. ఇంకా ఓడిపోకుండా ఏం చేస్తారు? గెలవటానికి ఏదైనా కారణం ఉందా? అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు ఇంత మెజారిటీతో గెలవడానికి కారణం ఏంటి? వాళ్ళు ఇంతకు ముందు ఉన్నప్పుడు కొద్ది గొప్ప చేశారు. సరే ఒక ఛాన్స్ అన్నారు కాబట్టి అందరూ ఇచ్చాం, ఉపయోగించుకోలేదు. ఆయన చేయలేంది ఈయన చేస్తా అన్నారు, ఏం చేయలేదు. ఆయన 1-2 అయినా చేసి ఉంటారు కానీ ఈయన ఒకటి కూడా చేయలే. ఏంటంటే చదువుకున్న వాళ్ళకి డబ్బులు వేయటం అది అనవసరం. చదువుకున్న వాళ్ళు ఎలాగైనా చదువుకుంటారు. లేని వాళ్ళకి ఉపయోగపడే పనులు చేస్తుంటే ఇవాళ రోజు ఆయనే మళ్ళీ వచ్చేవాడేమో. ఒక్కటి కూడా చేయలే. కూలి పనులు చేసుకునే వాళ్ళకి కూడా తీసాడు పింఛను. ఇస్తానన్న ఇల్లులు కూడా ఇవ్వాల. మరి ఎలా గెలుస్తాడండి ఆయన? ఇవే ఆయన ఫస్ట్ సారి ఉన్నప్పుడే కొంతమందికి ఇచ్చాడు ఆల్రెడీ. ఇచ్చి కూడా ఆయనకి ఒక ఛాన్స్ అనేటప్పటికి ఇంకా బాగా చేస్తారేమో, ఈయన అంతకంటే ఇంకా బాగా చేస్తారేమో నమ్మకంతో గెలిపించారు. అసలు ఏం చేయలేదు కదా. మరి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు రానున్న రోజుల్లో? ఈ 12న ప్రమాణ స్వీకారం తర్వాత ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే ఇంకా బాగా ఉంటుందేమో అనుకుంటున్నాం. మేమేంటంటే లేని వాళ్ళకి, కూలి పనులు చేసుకునే వాళ్ళకి, ఏంటి ఇలాగా ఏ అండ ఏమీ లేకుండా ఉన్న వాళ్ళకి బాగా చూసుకుంటారన్న నమ్మకం కలిగింది. ప్రభుత్వం వచ్చింది కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది కదా సార్, కూటమి గురించి మీ అభిప్రాయం అంటే ఏం లేదు సార్. మంచిగా పరిపాలిస్తే దాన్ని కాదని ఎవరంటారు? అంటే జగన్ గారి పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే? అది ఐ డోంట్ నో. అంటే మీ వ్యూలో అసలు ఐ డోంట్ నో. నేను అసలు రాజకీయానికి సంబంధించిన వ్యక్తిని కాదు. నా ఉద్యోగం ఏదో చేసుకుని బయటకు వస్తాను. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, దాని గురించి ఇంకేమనిపిస్తే చెప్పవచ్చు అభిప్రాయం? పర్వాలేదులే, బాగానే ఉందిలే. అంటే జగన్ గారి పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? కొన్ని సంక్షేమ పథకాలు కూడా లోపాలు ఉంది, దానివల్ల ప్రాబ్లం వచ్చి ఇది జరిగింది. అంటే టీడీపీ పార్టీ ఇంత భారీ మెజార్టీతో గెలవడానికి కారణం ఏంటి అంటే? టీడీపీ పార్టీ అన్న పోయినసారి ఒకసారి ఒకరిని చూస్తారు, ఒకసారి ఒకరిని చూస్తుంటారు. కానీ ఇక్కడ భారీ మెజార్టీ వచ్చింది కదా, 160. భారీ మీద ఆయన మంచితనం వల్ల వచ్చింది. అంటే వైసీపీ మరీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిందంటే కొన్ని పథకాల వల్ల రైతులకు ఇబ్బంది వల్ల జనం ఒకసారి అటు చూద్దామని ఆలోచనతో వేశారు. అంటే లాస్ట్ టైం ఓడిపోయిన లోకేష్ గారు కావచ్చు, పవన్ గారు కావచ్చు, ఇద్దరు కూడా ఈసారి ఎమ్మెల్యే. అందరూ కూటమి అంటే ఇప్పుడు 4 చేతులు పట్టు ఉంటుంది కదా, ఒక చేతికి పట్టు ఏముంటుంది, 4 చేతులు ఐక్యం ఉంది కాబట్టి
దాని ప్రాసెస్ అయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, దాని గురించి మీ అభిప్రాయం? ఎవరు గెలిచినా మంచిదే కన్నా, మన మంచి కోసమే కదా. అంటే మీ వరకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి అన్న, ఇప్పుడు గెలుపు అనేది అందరికి వస్తుంది అన్న. ఇప్పుడు మనం వాటిల్లో ఏమైందంటే ఇప్పుడు మనం మంచి కోరి అందరూ వస్తారు, మన మంచి కోసమే అందరు చేసేది. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మంచిగా చేసి మంచిగా పోతుంది, మంచి అది కోరుకుంటున్నాను. అంటే టీడీపీ పార్టీ ఏదైతే ఉందో కూటమి ఇంత భారీ మెజార్టీతో గెలవడానికి కారణాలు ఏంటి అంటే? అవి కొన్ని మిస్టేక్స్ వల్ల ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు రాజధాని మారుతున్నాను అన్నారు, అది ఒక మిస్టేక్ కావచ్చేమో, చెప్పలేము ఏదో. ఏమో అలాగే అయిపోయింది అది. జగన్ గారి పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే? జగన్ గారి పార్టీ వైసీపీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఎన్నికల్లో? అది అంటున్నా సార్. అంటే ఒక కారణం మీ వరకు ఇంత ఇదిగా పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే? వీళ్ళు చాలా రౌడీజం ఉందన్న, మా ఊర్లో కూడా అదే ఉంది. ఎక్కడ బ్రదర్? మాది మదిర, ఖమ్మం దగ్గర. మదిర యువతల దొడ్డదేవర్లపాడు. అక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలిచారు, సోమయ్య గారు. సోమయ్య గారు గెలిచారు. అవునవును. ఓకే, రౌడీజం ఉందంటారు. వాళ్ళు ఉపయోగించుకోవట్లే, అధికారం ఉందని రెచ్చిపోతున్నారు, అందువల్ల పోయింది. ఆనందం కావచ్చు, లేకపోతే మామూలుగా పరిపాలన బాగోపోయినా కావచ్చు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు కలిసి కూటమిగా వచ్చారు కాబట్టి వాళ్ళు గెలిచారు. సో దాని గురించి మీ అభిప్రాయం? గెలిచే పనులు చేయాలి మరి, గెలిపి బట్టేగా, ప్రజలు చేసే ఏ బట్టేగా గెలిచింది. వాళ్ళ ఫ్యామిలీలు అయితే గెలవలేదుగా, మరి ప్రజలకు పంపులు, స్తంభాలు, లైటింగ్ అవన్నీ చేయాలిగా. ప్రమాణ స్వీకారం చేయలేదు, గెలుపు గురించి అడుగుతున్నా. మరి పంచాయతీ వాళ్ళు మురికి సాకి లాకి 5 రూపాయలు చేస్తున్నారు. వారికి 18 ఏళ్ళు సార్లు, వాళ్ళకి 10 ఏళ్ళ దాకా ఇవ్వాలి, 30 ఏళ్ళ దాకా ఇవ్వాలి. మరి శాఖ చేసే వాళ్ళకి ఇవ్వాలి, పంచాయతీ వాళ్ళకి అవన్నీ చేయాలి, పనులన్నీ చేయాలి. జగన్ గారు ఓడిపోయారు కదా, దాని గురించి కారణాలు ఏంటి? ఎందుకు ఓడిపోయారు? జనంలో మార్పు వచ్చింది, జనాన్ని నమ్మిన జనం మోసం చేశారు. అది జనం మోసం చేశారు. జనం మోసం చేయడం ఏంటి? మరి జనం మరి ఓట్లు వేయాలిగా, ఓట్లు వేయలేదుగా. అంటే వాళ్ళ ఇష్టం అది. మరి అదే నేను అనేది. వీళ్ళు గెలవడానికి కారణం ఏంటనుకుంటారు? ఒక నిమిషం బాబాయ్, టీడీపీ గెలవడానికి కారణం ఓట్లు పట్టే గెలిచారు. అంటే ఎందుకు అంతగా జనాలు చంద్రబాబు గారిని నమ్ముంటారంటే? జగన్ గారిని కాదని చంద్రబాబు గారిని నమ్మి ఓటేయడానికి కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? ఏమైనా మరి ఏం చేస్తే వాళ్ళు జనం ఎటు మారుతారో తెలియదు, ఎటు వస్తుంటారో కూడా తెలియదు, ఎందుకు మారారో కూడా తెలియలే. ఏం లేదు, ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, దాని గురించి మీ అభిప్రాయం? ఏమన్నా చేస్తారు కదా, ఇంకా ప్రమాణ స్వీకారం అది అయిపోతే అప్పుడు దాన్ని బట్టి చేస్తారు. అలాగే కూటమి గెలిచింది కదా, గెలుపు గురించి మీ అభిప్రాయం? బాగానే చేస్తారు అలా. అంటే జగన్ గారు పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏంటి అంటే? ఆయన అసమర్థత, లోకంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఆయన తెలియక ఆయన జరిగింది అలాగా. అంటే కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోతారు. అంతలా ఘోర పరాజయం పొందడానికి కారణం ఏంటి? వాళ్ళు ఉన్న నిర్లక్ష్యం అంతే, రౌడీజం. అంటే టీడీపీ కూటమి ఇంత భారీ మెజార్టీతో గెలవడానికి కారణాలు ఏంటి అంటే? వాళ్ళకన్నా వీళ్ళు బాగా చేస్తారని వీళ్ళు చేశారు అంతే. అంటే ఏమేమి ప్లస్ పాయింట్లు ఉన్నాయంటారు టీడీపీ గెలవడానికి? 1-2 మీకు తెలిసినది ఏముంది, అదే ఏ పథకాలు పెట్టారు కదా, సో పథకాలు, పెన్షన్లో ఇటువంటి చేస్తారని పెట్టారు. ఓకే. అంటే గతంలో గెలవని లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరు కూడా భారీ మెజార్టీతో గెలిచారు. ఎలా చూస్తారు పరిణామం? అదే మార్పు గురించి కొంతమంది కొత్త మార్పు కొనుక్కున్నారు, దాని గురించి వాళ్ళకి వచ్చిందండి. మరి ప్రమాణ స్వీకారం 12వ తేదీ తర్వాత ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు సార్? బాగానే ఉంటుంది, బాగోపోతే రేపు పొద్దున వీళ్ళు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు సరిగ్గా చేయలేదు అనుకో, మళ్ళీ వీళ్ళకి అదే పరిస్థితి వస్తుంది. అంటే ఎందుకు జగన్ గారు ఇంతలా ఓడిపోవడానికి? కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయారు, ఎందుకు అనుకుంటారు? ఆయన తెలిసి చేశారో చేశారో తెలియదు, కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయన ఓడిపోవడానికి గల కారణాలు మనం అన్నీ వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మనం ఆయన అలాగ అయిపోవడానికి కూడా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే కారణం. ఏదైనా అరాచకాలు కానీ ఏదైనా కానివ్వండి, ఏదో కొద్దిగా తాయిలాలు ఇచ్చి మసిపూసి మారేడుకాయ చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రజలు ఏం చేశారంటే వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్నారు, ఎవరి వల్ల న్యాయం జరుగుతుందో తెలుసుకున్నారు, దాన్ని ఫాలో అయ్యారు. ఎప్పుడు విఘ్నులే. అయితే మీరేమనుకున్నారు? ఒక పాయింట్, ఓకే, వ్యాలిడ్ పాయింట్. ఇంకా ఎందుకు ఓడిపోయారంటే ఇంతలాగా 151 సీట్ల నుంచి 11 సీట్లకు మాత్రమే పడిపోయేంతగా ఎందుకు? అయితే ఒక్క అవకాశం అన్నమాట ఇచ్చారు అందరూ, దాన్ని ఏం చేశారంటే ఆయన అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళలేదు. మీకు తెలుసు కారణాలు, అలాగా ఆయన డౌన్ అయిపోయారు. ఇవాళ ఆయనకి అన్ని తక్కువ సీట్లు రావడానికి కారణం ఆయనే, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే. అయితే మన గురించి ఆలోచించలేదు ప్రజలు, వాళ్ళ గురించి వాళ్ళు
దోచుకోవటం దాచుకోవడం గురించి ఆలోచించారు కానీ ప్రజల గురించి ఆలోచించలేదు వాళ్ళు. అంటే టీడీపీ కూటమి అసలు భారీ మెజార్టీతో గెలవడానికి కారణం ఏంటంటే ప్రజల్లో మార్పు కావాలనుకున్నారు, ఓటేశారు, సాధించారు. 164 సీట్లు గెలిచేంతలా మార్పు వచ్చిందా? ప్రజలు తలుచుకుంటే ఏమైనా అది మనం ఏం చేయలేము, ప్రజలు ఏదైనా తీర్పు చెప్పేశారు. అంటే వాళ్ళకి ప్లస్ పాయింట్లు ఏంటంటే టీడీపీ కూటమి గెలవడానికి గల ప్లస్ పాయింట్లు ఏంటంటే మనం ఏదైతే కావాలని ఆశపడుతున్నామో దానికి అనుగుణంగా వాళ్ళు హామీలు ఇవ్వటం, అభివృద్ధి పదంలో అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పాలన మనం చూసాం. దానికంటే ఇప్పుడు మెరుగ్గా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఇంకా మెరుగ్గా ఉండబోతుంది. మాతోనే కాదు, మా బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుంది ముందు ముందు. అంటే గతంలో గెలవని లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఇతర ఎమ్మెల్యేలు గెలిచారు, అది కూడా భారీ మెజార్టీలతో గెలిచారు. ఎలా చూస్తారు వాటిని, ఆ పరిణామాన్ని? ఎలా చూస్తామంటే వారు ఏదైనా చెప్పిన దాన్ని తూచా తప్పకుండా చేస్తారనేది ఒక నమ్మకం. అది మాట తప్పే వాళ్ళు కాదు, చేస్తారని ఒక మంచి నమ్మకంతో ఉన్నాం. నేను నా ఒక్కదాని ఒపీనియన్ కాదు, అందరూ చాలామంది 99% అదే నమ్మకంతో. మరి 12వ తేదీన ప్రమాణ స్వీకారం ఎలా ఉండొచ్చు ఆ తర్వాత? అంటే రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు కావచ్చు, పరిపాలన కావచ్చు, ఏ విధంగా ఉండొచ్చు అంటే ఎక్స్పీరియన్సే, బట్ ఎలా ఉండొచ్చు? మనం ఊహించిన విధంగా వాళ్ళు చెప్పిన విధంగా 2 ఈక్వల్స్.